అస్సలామలైకుం ఎవ్రీవన్. ఈరోజు మన అరబిక్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈజీగా, స్లోగా, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఇన్షాల్లా. అరబిక్లో మొత్తం 28 లెటర్స్ ఉంటాయి. ఈరోజు మనం ఫస్ట్ 4 లెటర్స్ నేర్చుకుందాం. అరబ్బీ నూరానీ కాయిదా ఫస్ట్ లెసన్ మొదలుపెట్టే ముందు ఈ దువా కంపల్సరీ చదవాలి. నోట్ చేసుకోండి. ఈ దువా చదివిన తర్వాతనే మనం స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. అందరూ నోట్ చేసుకోండి. రబ్బీ యస్సిర్, రబ్బీ యస్సిర్, వలా తుఅస్సిర్, వలా తుఅస్సిర్, వతమ్మిమ్ బిల్ ఖైర్, వతమ్మిమ్ బిల్ ఖైర్, వబిక నస్తఈను, వబిక నస్తఈను, యా ఫత్తాహు. ఇక్కడ యా ఫత్తాహ్ అని ఉంది, కానీ యా ఫత్తాహు అని చదవాలి. రబ్బీ జిద్నీ ఇల్మా. ఈ దువా కంపల్సరీ చదవాలి మనం స్టార్ట్ చేసే ముందు. లెట్స్ గో లెసన్ నెంబర్ 1. ముఫ్రదాత్. ముఫ్రదాత్ అంటే విడివిడి అక్షరాలను ముఫ్రదాత్ అంటారు. ఇలా విడివిడిగా ఉన్న వాటిని ముఫ్రదాత్ అని అంటారు. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అని అంటాం కదా, అలాగే ముఫ్రదాత్ అని అంటాము విడివిడి లెటర్స్ని. అలిఫ్, బా, తా, సా. అరబిక్ లాంగ్వేజ్ మనం రైట్ టు లెఫ్ట్ రాస్తాం. అలిఫ్, అలిఫ్, అలిఫ్. బా, బా. తా, తా. కింద ఒక డాట్ ఉంటే బా అంటాం, పైన 2 డాట్స్ ఉంటే తా అంటాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ముందు ముందు వెళ్ళే కొద్దీ డాట్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పటి నుంచే బాగా గుర్తుపెట్టుకోవాలి. సా, పైన 3 డాట్స్ ఉంటే సా, కింద 1 డాట్ ఉంటే బా, పైన 2 డాట్స్ ఉంటే తా, 3 డాట్స్ ఉంటే సా. బా, బిఏఏ బా, టీహెచ్ఏఏ తా, ఎస్ఏఏ సా. మీకు అర్థమవుతుందని ఈ విధంగా చెప్పాను. కావాలంటే నోట్స్లో రాసుకోండి. బా, తా, సా అని. నేను ఈ విధంగా నోట్స్ మెయింటైన్ చేశానండి. ఈ విధంగానే రాసుకున్నాను నేను. బిఏఏ బా, టీహెచ్ఏఏ తా, ఈ విధంగా రాసుకున్నాను నేను. స్టార్టింగ్ కదా, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటానని అంత క్లియర్గా నేను నోట్ చేసుకున్నాను. మీరు కూడా నోట్ చేసుకుంటే తర్వాత బాగుంటుంది. సో ఈరోజు మనం దువా ప్లస్ 4 లెటర్స్ నేర్చుకున్నాం. ఒకేసారి అన్ని లెటర్స్ చెప్తే స్టార్టింగ్ కొంచెం కష్టం అవుతుందేమో అని సింపుల్ చేశాను. అందుకే స్లోగా లిటిల్గా టీచ్ చేద్దాం అనుకున్నాను. ముందుగా ఈ దువా మరియు 4 లెటర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు కొంచెం ఫాస్ట్గా చెప్పినా పర్లేదు అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఫాస్ట్గా కవర్ చేస్తాను. నెక్స్ట్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి. టీచింగ్ క్లియర్గా ఉందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.